3 का 3 जॉन चैप्टर 3 वर्स 3 पढ़ेंगे। మరి రోజు వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. जॉन चैप्टर 3 वर्स 3 యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. आइए हम प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु तेरे वचन के लिए धन्यवाद हो। ప్రియమైన ప్రభువా నీ వాక్యం కొరకై వందనాలు. तेरा वचन समझने के लिए हमको मन दे। నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకు మాకు మనస్సునివ్వండి. वचन समझने के लिए समझने में रुकावट डालने वाला सारे शक्तियों को यीशु मसीह के नाम से मैं आज्ञा देकर दूर कर देता हूँ। వాక్యాన్ని వినకుండా ఆటంకపరిచిన సమస్త అంధకార శక్తులకు నేను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న దూరం వెళ్ళిపోవును గాక అని. प्रभु तेरा नाम आज हमारे बीच में ऊंचा किया जाए। ప్రభువా ఈ నామాన్ని మా మధ్యలో ఈ దినమును పైకెత్తాలి. यीशु के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుచున్నాం. आमीन ఆమేన్. इधर में लिखा है दोबारा जन्म नहीं लेने से परमेश्वर के राज्य को देख नहीं सकता है। ఇక్కడ రాయబడి ఉంది క్రొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యాన్ని చూడనేరడని. परमेश्वर के राज्य को देखना, దేవుని రాజ్యమును చూడాలి. दूसरा उसका यूहन्ना 3 का 4 और 5 जॉन चैप्टर 3 वर्स 4 and 5 యోహాను సువార్త 3వ అధ్యాయము 4, 5 వచనాలు చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. इधर में दूसरा स्टेप है। ఇక్కడ రెండవ స్టెప్ ఉంది. पानी से और आत्मा से जन्म नहीं लिया तो परमेश्वर के राज्य में प्रवेश नहीं करेगा। మరి నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మించినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించ నేరము. और गलाती 5 का 19 से 21 तक गैलेशियंस 5:19 to 21 మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 21 వచనాలు. गैलेशियंस 5:19 to 21 మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 to 21 19 నుండి 21 వచనాలు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. इधर में लिखा है परमेश्वर का राज्य का वारिस बनना, स्वतंत्र। ఇక్కడ రాయబడి ఉంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. 3 हालत है। మరి మూడు విధాలుగా ఉంది. एक है परमेश्वर के राज्य को देखना, ఒకటేమో దేవుని రాజ్యాన్ని చూడాలి. दूसरा परमेश्वर का राज्य में प्रवेश करना, రెండవది దేవుని రాజ్యములో ప్రవేశించాలి. तीसरा परमेश्वर का राज्य को अपना बनाना। మరి మూడవ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి, अपना बनाना, స్వంతం చేసుకోవాలి. 3 बात। మరి మూడు విషయాలున్నాయి. सब बोलिएगा परमेश्वर के राज्य को देखना। అందరూ చెప్పండి, పరలోక రాజ్యాన్ని చూడాలి. नंबर 2 परमेश्वर के राज्य में प्रवेश करना। రెండవది దేవుని రాజ్యములో ప్రవేశించాలి. तीसरा परमेश्वर के राज्य को अपना बनाना। మరి మూడవ దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. 3 बात बोलिए, आप सब बोलना, आप बोलना, एक एक बोलो तीनों। మూడు విషయాలు మనం అందరం చెప్పాలి. మీరు అందరూ నాతో కూడా చెప్పండి. మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని చూడాలి. గట్టిగా 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 చెప్పండి. దేవుని రాజ్యమును చూడాలి, దేవుని రాజ్యములో ప్రవేశించాలి, దేవుని రాజ్యమును స్వంతం చేసుకోవాలి. ये तीनों 3 हालत है। మరి ఈ మూడు విధాలుగా ఉన్నాయి. अभी मैं इधर में उस मकान में ऊपर का कमरे में रहता हूं। నేను ఇక్కడ ఆ ఇంటిలో పై భాగంలో ఉంటున్నాను. आपको हैदराबाद से मालूम हो गया एम शामुएल उधर
गनपुर में इस मकान में रहता है। మీకు హైదరాబాద్ లోనే అర్థమైపోయింది ఏం సామ్యుల్ గారు గన్పూర్ లో ఆ ఇంట్లో ఉంటున్నారని. तो आप ढूंढ ढूंढ कर आ रहा है, మీరు అక్కడి నుంచి వెతుకుతూ వస్తున్నారు. रेलवे स्टेशन में उतर गया, రైల్వే స్టేషన్ లో దిగినారు. उधर से चलकर इधर आ गया, మరి అక్కడ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసినారు. घर के बाहर आ गया तो मालूम हो गया इस घर में रहता है। మరి ఇంటి ముందుకు వచ్చేసిన సమయంలో అర్థమైతుంది ఈ ఇంట్లో ఉంటున్నాడు అని. तब आपको एक तसली आता है, అప్పుడు మీకు ఒక నెమ్మది వచ్చేస్తుంది. हैदराबाद से ढूंढते आ रहा है, మీరు హైదరాబాద్ నుండి వెతుకుతూ వస్తున్నారు. कानपुर में स्टेशन में उतरने के बाद भी ढूंढते आया, మరి గన్పూర్ స్టేషన్ లో దిగిన తర్వాత కూడా వెతుకుతూ వస్తున్నారు. और चलते चलते इधर आया, घर को देख लिया तो दिल में एक तसली आया। మీరు నడుచుకుంటూ ఎప్పుడైతే ఇంటి ముందుకు వచ్చేసినారో అప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది, एक तसली। ఒక నెమ్మది వచ్చేసింది. हाँ, उसके बाद उधर गेट से ऊपर चढ़कर उसके अंदर आ गया। దాని తర్వాత ఆ గేట్ లోకి వెళ్ళి పైకి ఎక్కి లోపలికి వచ్చేసినారు. तब वो और एक तसली आ गया। ఇప్పుడు ఇంకొంచెం నెమ్మది వచ్చేసింది. पहले देखते समय में थोड़ा तसली आया, ఫస్ట్ చూస్తున్నాడు కొంచెం నెమ్మది వచ్చేసింది. और अंदर आ गया तो थोड़ा और उधर कुर्सी देखा, बिस्तरा देखा, थोड़ा तसली और बढ़ गया। ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కుర్చీలను చూసినారు, అక్కడ బిస్తర్ అవన్నీ చూసినారు. అప్పుడు ఇంకొంచెం నెమ్మది వచ్చేసింది. देखना भी फ्री में था, మరి చూడడము కూడా అది ఫ్రీగానే ఉంది, ఉచితంగానే ఉంది. प्रवेश करना भी फ्री में था, మరి ప్రవేశించడం కూడా ఉచితముగానే ఉంది. लेकिन आपको मन लगा ये मकान मैं अपना बनाऊं, ఒకవేళ మీ మనస్సులో ఇలా రావచ్చు, ఈ గృహాన్ని నా సొంతం చేసుకుంటానని. तब आपको क्या करना पड़ेगा? అప్పుడు మీరేం చేయవలసి వస్తుంది? वो मकान मालिक 5 लाख रुपया मांगा तो 5 लाख रुपया देना पड़ेगा। మరి ఆ ఇంటి యజమాని 5 లక్షల రూపాయలు కనుక అడిగినట్లయితే 5 లక్షలు ఇవ్వాల్సిందే. देखना फ्री में, చూడడం మాత్రం ఉచితంగా ఉంది, प्रवेश करना फ्री में, ప్రవేశించడం కూడా ఉచితంగానే ఉంది. उसको अपना बनाना है तो 5 लाख रुपया गिनकर देना पड़ेगा। దాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రము 5 లక్షల రూపాయలు లెక్క పెట్టి ఇవ్వాలి. इसी मुताबिक परमेश्वर का राज्य देखना बड़ी बात नहीं है, ఇదే విధంగా దేవుని రాజ్యం చూడడం పెద్ద సమస్య కాదు. और परमेश्वर के राज्य में प्रवेश करना भी इतना कठिन नहीं है। మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడం కూడా ఇంత కఠినమైనది కాదు. लेकिन परमेश्वर के राज्य को स्वयं अपना बनाना तो बहुत कठिन है। మరి దేవుని రాజ్యంను సొంతం చేసుకోవడం చాలా కష్టమై ఉంది. इधर में लिखा है जो शरीर की इच्छाओं के ऊपर पूरा जय पाता है वो ही परमेश्वर का राज्य को अपना कर सकता है। ఇక రాయబడి ఉంది, ఎవరైతే శరీర కోరికల జయాన్ని పొందుతారో వారే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు అని. इस शरीर की इच्छा, दुनिया की इच्छा के ऊपर जय पाया है वही परमेश्वर का राज्य को अपना बना सकता है। ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను, శరీర సంబంధమైన కోరికలను జయిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. इसके साथ मैं आपको 1-2 बात बताना चाहता हूँ। దీంతో పాటు మీకు ఇంకో 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. इस मिलाप वाले तंबू में ये वेदी रखा है, ఈ ప్రత్యక్ష గుడారములో ఇక్కడ బలిపీఠం పెట్టబడి ఉంది. ये वेदी परमेश्वर का राज्य को देखने का हालत को बताता है। ఈ బలిపీఠం అనేది దేవుని రాజ్యమును చూసే పరిస్థితిని చూపిస్తుంది. और उसके बाद और भी रखा है, ఆ తర్వాత గంగాళం పెట్టబడి ఉంది. ये पवित्रात्मा के द्वारा बपतिस्मा, पानी का बपतिस्मा को बताता है। ఇది పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజము లేదా నీటి ద్వారా బాప్తిజము చూపిస్తూ ఉంది. तो ये पानी का, ये उद्धार पाने का हालत बताता है। ఇదేమో రక్షణ పొందే పరిస్థితిని చూపిస్తూ ఉంది. ये और भी पानी में बपतिस्मा लेना, पवित्रात्मा का बपतिस्मा लेना होता है। మరి ఇది నీటి బాప్తిజము మరియు పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా చూపిస్తుంది. और उसके बाद परमेश्वर का राज्य मिलाप वाले तंबू के अंदर का पवित्र स्थान, మరి దాని తర్వాత దేవుని రాజ్యము ఈ ప్రత్యక్ష గుడారం లోపల ఉన్నటువంటి పవిత్ర స్థలము. असली में कलीसिया इधर रहता है, మరి నిజంగానైతే ఆ సంఘం అనేది ఇక్కడ పరిశుద్ధ స్థలములో ఉంటుంది. लेकिन आजकल क्या होता है, మరి ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే बहुत चंगाई सभा चलाने वाला आता है। మరి చాలా మంది స్వస్థ సభలు నడిపించే వాళ్ళు వస్తున్నారు. उस चंगाई सभा में कौन कौन आता है? మరి ఈ స్వస్థ సభల్లోకి ఎవరెవరు వస్తున్నారు? रोमन कैथोलिक भी आता है, రోమన్ క్యాథలిక్ వారు వస్తున్నారు, बैप्टिस्ट भी आता है, బాప్టిస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు, मेथोडिस्ट भी आता है। మెథోడిస్ట్ వాళ్ళు వస్తున్నారు. जो लोगों को उद्धार का प्रचार नहीं है वो आता है, మరి ఎవరైతే రక్షణ అనేటువంటి ఆ ప్రసంగాలు లేవో వారంతా వచ్చేస్తున్నారు. जिसके अंदर उद्धार का कोई विषय है ही नहीं वो लोग आ जाते हैं। बैठो, ఎవరి లోపలైతే రక్షణ గురించిన విషయాలు ఏవీ లేవో వారంతా వచ్చేస్తున్నారు.
उन लोग भी आ जाता है, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, बैप्टिस्ट भी आ जाता है, బ్యాప్టిస్ట్ వాళ్ళు వస్తున్నారు, पेंटिकोस्टल लोग भी आ जाता है। పెంతెకోస్తు వారు కూడా వస్తున్నారు. जो लोगों के अंदर उद्धार का बात नहीं है वो मिलाप वाले तंबू के बाहर है। ఎవరి లోపలైతే రక్షణ గురించిన విషయం లేదో వారందరూ కూడా ఈ ప్రత్యక్ష గుడారం బయట ఉన్నారు. तो कुछ लोग अब मिलाप ये बड़ा मीटिंग चलाते समय में इधर में रहने वाला, इधर में रहने वाला, इधर में रहने वाला सबको बाहर ले जाता है। మరి ఈ స్వస్థత సభలు నడిపిస్తున్న సమయం లోపల బలిపీఠం దగ్గర ఉన్న వారిని, గంగాలము దగ్గర ఉన్న వారిని, పరిశుద్ధ స్థలంలో ఉన్న వారిని అందరిని బయటికి తీసుకొని వెళ్తున్నారు. समझ में आया? అర్థమైందా? आपने देखा होगा हीलिंग मीटिंग में स्टेज में कौन कौन बैठता है? మీరు చూసి ఉంటారు స్వస్థ సభలో ఈ స్టేజ్ మీద ఎవరెవరు కూర్చొని ఉంటారు. कमिश्नर बैठता है, కమిషనర్ కూర్చొని ఉంటారు, मिनिस्टर बैठता है, మరి మంత్రి గారు కూర్చొని ఉంటారు, हर लीडर्स बैठा हुआ है। అందరూ నాయకులు కూర్చొని ఉంటారు. वो कोई भी इस मंदिर में कौन आ सकता है? మరి మందిరంలోకి ఎవరు వస్తారు? उद्धार पाए हुए लोग ही इस मंदिर के आंगन में प्रवेश कर सकता है। రక్షణ పొందిన వారు మాత్రమే ఈ మందిరం లోపలికి వచ్చేస్తారు. ये हीलिंग मीटिंग किधर चल रहा है? మరి ఈ స్వస్థ సభ ఎక్కడ జరుగుతూ ఉంది? इस पवित्र स्थान में नहीं चल रहा ఈ है, పరిశుద్ధ స్థలంలో నడవడం లేదండి, बाहर चल रहा है। అది బయట నడుస్తూ ఉంది. तो उधर में सब लोग इकट्ठा आता है, అక్కడ అందరూ కూడా ఒక గుంపుగా వస్తున్నారు కలిసి. इसलिए इधर में उद्धार पाए हुए लोग भी उधर जाता है దాని కొరకై ఈ రక్షణ పొందిన వారు కూడా అక్కడికి వెళ్తున్నారు. और उद्धार पाकर पानी का बपतिस्मा पवित्र आत्मा पाए हुए लोग भी उधर जाता है। మరి రక్షణ పొంది నీటి బాప్తిజమును పరిశుద్ధ బాప్తిజం పొందిన వారు కూడా అక్కడికి వెళ్తున్నారు. कलीसिया का लोग भी उधर जाता है। మరి సంఘములో ఉన్నవారు అక్కడికి వెళ్తున్నారు. कोई उपदेश नहीं है, ఏ ఉపదేశం లేదు. ये शैतान का बहुत बड़ा चालाकी है। ఇది సాతాను యొక్క చాలా కుయుక్తి అయి ఉంది. पेंटिकोस्टल पास्टर क्या सोचते हैं? పెంతెకోస్తు పాస్టర్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ओ मुझे मिनिस्टर के साथ बैठने का मौका मिल गया तो सियोन में चले गया है। ఓ నేను గనుక మంత్రి గారి పక్కన కూర్చునే అవకాశం దొరికినట్లయితే పరలో సియోన్లోకి వెళ్తాను అని. सियोन का खुशी आता है। మరి సియోను సంతోషం వస్తుంది. ओ मेरे साथ कौन बैठा था? మరి నాతో ఎవరు కూర్చొని ఉన్నారు? कमिश्नर बैठा था। కమిషనర్ గారు కూర్చొని ఉన్నారు. मेरे प्यारों, कलीसिया को उपदेश से बाहर ले जाने के लिए ये प्रोग्राम होता है। ఓ నా ప్రియులారా, సంఘమును ఉపదేశములోని బయటికి తీసుకుని వెళ్ళడం కొరకే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. दूसरा यूहन्ना 9 और 10 पढ़िएगा, రెండవ యోహాను రాసిన రెండవ పత్రిక 9 and 10। 9-10 వచనాలు చదవండి. सेकंड जॉन 9 and 10, दूसरा यूहन्ना 9 और 10। మరి రెండవ యోహాను పత్రిక 9-10 వచనాలు చదవండి. हाँ, యోహాను రాసిన రెండవ పత్రిక 9-10 వచనాలు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవరైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. और एक सारी क्लियर अप। మరి ఇంకొక మాట దీన్ని క్లుప్తంగా చదవండి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. इधर में लिखा है उपदेश में कड़ा होने वालों को पिता पुत्र पवित्र आत्मा है। మరి ఇక్కడ రాయబడి ఉంది, ఉపదేశములో నిలబడుకున్న వారు మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నారు. जो उपदेश को तोड़कर चले जाता है ఎవరైతే ఉపదేశమును మరి చీల్చుకొని బయటికి వెళతారో उनको पिता भी नहीं पुत्र भी नहीं। ఆయనకు తండ్రి లేడు, కుమారుడు కూడా లేడు. आपका तेलुगु बाइबल में थोड़ा सा फर्क है। మరి మీ తెలుగు బైబిల్లో కొంచెము తేడా ఉంది. whosoever transgresseth and abideth not in the doctrine of Christ hath not God. He that abideth in the doctrine of Christ, he hath both the Father and the Son. इसका मतलब है जिन्होंने उपदेश में
डॉक्ट्रिन में खड़ा रहते हैं उनको पिता है और पुत्र भी है. ఈ దీని యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే ఉపదేశములో నిలిచి ఉంటారో వారికి తండ్రి ఉన్నాడు, ఆ కుమారుడు కూడా ఉన్నాడు. लेकिन जिन्होंने उपदेश में खड़ा नहीं रहता उनको पिता भी नहीं पुत्र भी नहीं. ఎవరైతే ఉపదేశములో నిలబడుకొని ఉండరో వారికి తండ్రి లేడు, కుమారుడు కూడా లేడు. ये हीलिंग क्रूसेड चलाने वाला क्या करता है? ఈ స్వస్థ సభలు నడిపించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే उपदेश में खड़ा होने वाला सबको बाहर ले जाता है. ఉపదేశం నిలబడిన వారందరినీ కూడా బయటికి లాక్కెళ్తారు. उधर में नीचे लिखा है ऐसा कोई आएगा तो उनको अपना घर में आने नहीं देना. దాని కింద రాయబడి ఉంది ఇలాగ ఎవరైనా వచ్చినట్లయితే వారిని ఇంట్లోకి రానియకూడదని. अगर कोई उनको नमस्ते कहेगा तो उनके बुरे काम में शरीक होता है, शामिल होता है. వారికి ఎవరైనా శుభములు చెప్పినట్లయితే వారి దుష్ట క్రియలతో వారు పాలువారై ఉంటారు. लेकिन अभी आजकल हम क्या करते हैं? మరి ఈ దినము మనమందరం కూడా ఏం చేస్తున్నాం? शंघाई नाम में उपदेश छोड़ के चले जाता है. స్వస్థత అనే పేరు మీద ఉపదేశాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాం బయటికి. उपदेश के बारे में कोई चिंता नहीं है. ఉపదేశ విషయంలో ఎలాంటి చింత లేదు. हमारे बीच में जॉन किस्को थोड़ा सा खड़ा हो जाए. మన మధ్యలో ఉన్నటువంటి జాన్ కిస్కోర్ కొంచెం నిలబడుకోండి. ये रोमन कैथोलिक फादर था. ఈయన రోమన్ క్యాథలిక్ లో ఫాదర్ అయి ఉన్నాడు. रोमन कैथोलिक फादर 12 साल सेमिनारी में पढ़ा हुआ फादर था. ఈయన రోమన్ క్యాథలిక్ లో ఫాదర్ అయి ఉన్నాడు. ఈయన 12 సంవత్సరాలు సెమినార్ లో నేర్చుకుని ఉన్న వ్యక్తి. अभी इनका उम्र 60 साल से ज्यादा है. మరి ఇప్పుడు ఈయన యొక్క వయస్సు 40 సంవత్సరాల కంటే పైగా ఉంది, 60 సంవత్సరాల పైన ఉంది. इन्होंने उद्धार पाया, बपतिस्मा लिया, पवित्र आत्मा पाया है. ఈయన గారు పరిశుద్ధాత్మ రక్షణ పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బాప్తిజం కూడా పొందుకున్నారు. पहले ये कौन सा कपड़ा पहनकर चलते थे? మొట్టమొదటి ఈయన ఎలాంటి వస్త్రాలు ధరించుకొని నడుస్తూ ఉండేవాడు? अभी कौन सा कपड़ा पहना हुआ है? ఇప్పుడు ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు? उन्होंने हमारे साथ रहकर जम्मू में वचन सीखा है. ఈయన మాతో పాటు ఉండి జమ్ములో వాక్యాన్ని నేర్చుకున్నాడు. अभी नेपाल और बिहार का सेवा का लीडर है. ఇప్పుడు ఈయన నేపాల్, బిహార్ యొక్క సేవకు నాయకుడై ఉన్నారు. बैठिए ब्रदर. थैंक यू ब्रदर. मैं इनको क्यों खड़ा किया है? నేను ఎందుకు నిలబెట్టినాను ఈయనని? पहले उन्होंने उद्धार पाने के पहले ऐसा सभा में आकर इधर में शामिल होने का उनको मौका नहीं था. एक मामूली व्यक्ति की तौर पर बैठना था. మొట్టమొదట ఈయన రక్షణ పొందుకోక ముందుకు ఈ పైకి వచ్చి కూర్చునే అవకాశం దొరకకపోయేది. మామూలు వ్యక్తిలా కింద కూర్చునేవాడు. रोमन कैथोलिक के फादर के तौर पर कितने साल रहा? మరి రోమన్ క్యాథలిక్ ఫాదర్ లాగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? तब भी उद्धार नहीं पाया था. మరి అప్పుడు ఆయన రక్షణ పొందుకోలేదు. समझ में आया? అర్థమవుతుందా? रोमन कैथोलिक फादर की तरह कितने साल रहा तब उद्धार नहीं पाया था. రోమన్ క్యాథలిక్ ఫాదర్ లాగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అప్పుడు ఆయన రక్షణ పొందలేదు. बाद में उद्धार पाया తరువాత రక్షణ పొందినాడు. और बपतिस्मा लिया మరి బాప్తిజం కూడా తీసుకున్నాడు. और पवित्र आत्मा पाया. తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. उनसे आप पूछे इसमें कितना फर्क है? ఆయనతో మీరు అడగండి దీనిలో ఏదో తేడా ఉందో. तो फिर भी पेंटिकोस्टल पास्टर लोग क्या करता है? అయినా పెంతెకోస్తు పాస్టర్లు ఏం చేస్తున్నారు? ओ चंगाई आ गया तो रोमन कैथोलिक फादर के साथ जाकर बिशप के साथ जाकर बैठ जाएंगे. మరి స్వస్థ సభ వచ్చినట్లయితే ఆయన రోమన్ క్యాథలిక్ ఫాదర్ దగ్గర బిషప్ పక్కన కూర్చొని ఉంటాడు. मेरे प्यारों, शैतान की इस चालाकी से आप बचना है. ఓ నా ప్రియమైన వారలారా, సాతాను కుయుక్తుని మీరు రక్షించబడి ఉండాలి. आप लोगों के साथ प्रेम से रहना है. మీరు ప్రజలతో ప్రేమ కలిగి ఉండాలి. बाहर के सब लोगों से प्रेम से रहना है. మరి బయటి ప్రజలందరితో మీరు ప్రేమ కలిగి ఉండాలి. आपका स्थान पवित्र स्थान में है. మరి మీ స్థానం మాత్రం పరిశుద్ధ స్థలములో ఉంది. आप पवित्र स्थान को कभी नहीं छोड़ना. మీరు పరిశుద్ధ స్థలమును ఎన్నడూ విడవకూడదు. बाकी लोगों से प्रेम से रहना है. మరి మిగతా వారందరితో ప్రేమ కలిగి ఉండాలి. उनको उपदेश देना है. వారికి ఉపదేశం ఇవ్వాలి. हर जगह में जाकर प्रार्थना नहीं करना. మరి ప్రతి స్థలములోకి వెళ్లి ప్రార్థన చేయకూడదు. अभी जब आप ऐसा प्रेम से रहता है, ఎప్పుడైతే మీరు ఇలా ప్రేమతో ఉంటారో, अपना स्थान नहीं छोड़ता है, మీరు మీ స్థలాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో, तब बाहर का लोग आपके पास आने के लिए कोशिश करेगा. ఆ సమయంలో బయటన వ్యక్తులందరూ లోపలికి వచ్చే అవకాశం ప్రయత్నం చేస్తుంటారు. अगर आप अपना जगह छोड़ के जाएगा तो మీరు మీ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్లయితే उनको आगे आने का मन नहीं आएगा. వారికి ముందుకు రావడానికి మనసు
మనసు రాదు. अभी CNI में बाकी में बहुत लोग उद्धार पाया हुआ है. మరి CNI లో మిగతా వాటన్నిటిలో కూడా చాలా మంది రక్షణ పొంది ఉన్నారు. CSI में में बहुत लोग उद्धार पाया है. మరి CSI లో బ్యాప్టిస్ట్ లో చాలా మంది రక్షణ పొంది ఉన్నారు. उन लोग वेदी के पास खड़ा है. వారందరూ బలిపీఠం దగ్గర నిలబడుకొని आप ఉన్నారు. पवित्र स्थान में खड़ा है. మీరేమో పరిశుద్ధ స్థలంలో నిలబడుకొని ఉన్నారు. आप अपने स्थान में खड़ा होते हुए మీరు మీ స్థలంలో నిలబడి ఉంటూ प्रेम दिखाएगा तो ప్రేమను చూపినట్లయితే इन लोग इधर से आपके पास आएगा. వీరందరూ కూడా ఇక్కడ నుండి మీ దగ్గరికి వస్తారు. लेकिन लोग क्या करता है? కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, पास्टर लोग क्या करता है? మరి పాస్టర్లు ఏం చేస్తున్నారంటే अपना स्थान छोड़ के इधर आ जाता है. వారి స్థలమును విడిచిపెట్టి బలిపీఠం దగ్గరికి వచ్చేస్తున్నారు. इज्जत के लिए आ जाता है. మరి గౌరవం కొరకు వస్తున్నారు. आपके पास उपदेश नहीं है. మీ దగ్గర ఉపదేశం లేదు. उपदेश नहीं तो पिता नहीं है. ఉపదేశం లేనట్లయితే తండ్రి లేడు, पुत्र भी नहीं है. ఆ కుమారుడు కూడా లేడు. कुछ लोग ओदी तक आया है. కొంతమంది గంగా దగ్గరికి వచ్చేసినారు, बपतिस्मा तक आया है. బాప్తిజం దగ్గరికి వచ్చేసినారు. आप इधर खड़ा होकर बोलना भाई आगे आ जाओ. మీరు ఇక్కడ నిలబడుకొని చెప్పాలి, సహోదరుడా ముందుకు రా. इधर में खड़ा होकर वेदी के लोगों को बोलना आगे आ जाओ. ఇక్కడ నిలబడుకొని వేదిక బలిపీఠం దగ్గర ఉన్న వ్యక్తులను పిలవాలి, ఇక్కడ రండి అని. लेकिन पास्टर लोग क्या करता है? కానీ పాస్టర్లు ఏం చేస్తున్నారు మరి? ओ चंगाई सभा आ गया. ఓ స్వస్థ సభ వచ్చేసింది, ओ पास्टर्स कॉन्फ्रेंस आ गया. పాస్టర్ల కాన్ఫరెన్స్ వచ్చేసింది. 5 स्टार होटल में खाना मिलेगा మరి 5 నక్షత్రాల హోటల్లో ఆహారం లభిస్తుంది. और ट्रैवलिंग अलाउंस भी मिलेगा అదే విధంగా ప్రయాణ ఖర్చులు లభిస్తాయి. और कुछ गिफ्ट भी मिलेगा. ఆదరకు కానుకలు లభిస్తుంది. हाँ चलो हम वेदी के पास जाएंगे. వెళ్దాం పదండి, మనం బలిపీఠం దగ్గరికి వెళ్దాం. ओ तब पास्टर पेंटिकोस्टल का बात भूल जाता है. ఆ సమయంలో పాస్టర్ గారు పెంతెకోస్తు విషయాన్ని మర్చిపోతాడు. अपना जगह छोड़कर इधर आ जाता है. ఆయన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. अपना जगह छोड़कर इधर आ जाता ఆ है. స్థలాన్ని విడిచిపెట్టి గంగా దగ్గరికి వచ్చేస్తున్నాడు. कलीसिया का लोग पवित्र स्थान में ही रहना है. మరి సంఘములో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉండాలి. हर जगह में जाकर माथा नहीं टेकना, प्रार्थना नहीं करना है. ప్రతి స్థలములోకి వెళ్లి సాగిలపడి ప్రార్థన చేయకూడదు. कुछ लोग बोलते हैं, देखो मैं प्यार से भरा हुआ आदमी हूँ. ఓ కొంతమంది అంటారు, చూడండి నేను ప్రేమతో నిండిన వ్యక్తిని, हर जगह में जाकर मैं हलेलिया बोलता हूँ. అన్ని స్థలాల్లోకి వెళ్ళి నేను హల్లెలూయా చెబుతాను. व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండము ड्यूट्रोनॉमी 12 का 13 पढ़िए. 12:13. మరి 12-13 వచనాలు చదవండి. ड्यूट्रोनॉमी 12:13. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 13వ వచనం. हाँ. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములో ఒకదాని యందు ఏర్పరచుకుని స్థలముననే నీ దహన బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుతున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను. और एक बार से 13 and 14. మరి 13-14 వచనాలు మరి ఒకసారి చదవండి. నువ్వు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములో ఒకదాని యందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించు స్థలమును అక్కడనే జరిగింపవలను. हाँ, इधर में लिखा है जिस जगह तुमको देखने में आता है उधर में जाकर बलि नहीं चढ़ाना है. ఇక్కడ రాయబడి ఉంది, నువ్వు చూసిన ప్రతి స్థలమునకు వెళ్ళి అక్కడ బలులు అర్పించకూడదు అని. इसका मतलब क्या है? దీని యొక్క అర్థం ఏమిటి? हर जगह में जाकर हालेलुया नहीं बोलना. మరి ప్రతి స్థలములోకి వెళ్ళి హల్లెలూయా చెప్పకూడదు. हर जगह में जाकर ताली बजाकर गीत नहीं गाना. మరి అన్ని స్థలాల్లోకి వెళ్ళి చప్పట్లు కొడుతూ పాటలు పాడకూడదు. ओ चंगाई सभा आ गया. ఓ స్వస్థ సభ వచ్చేసింది, उपदेश के बारे में चिंता नहीं. మరి ఉపదేశం గురించి చింత లేదు. एक लंगड़ा चल गया. ఒక కుంటివాడు నడిచినాడు. ओ हालेलुया बड़ा काम हो गया. ఓ హల్లెలూయా పెద్ద కార్యము జరిగింది. ये सब शैतान की चालाकी है. ఇదంతా కూడా సాతాను యొక్క యుక్తి అయి ఉంది. इसलिए मेरे प्यारों हर जगह में हालेलुया नहीं बोलना है. అందుకొరకే నా ప్రియులారా ప్రతి స్థలములో హల్లెలూయా చెప్పకూడదు.
इसराइल में कानून था, अगर कोई दूसरा जगह में वेदी बनाया उसको खत्म करना. ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్రం ఇలా రాయబడి ఉంది, ఎవరైనా ఒకవేళ వేరొక స్థలంలో బలిపీఠం కట్టినట్లయితే వారిని చంపాలి. इसराइल में दान और मनसे मिलकर एक वेदी बनाने का प्लान बनाया. ఇశ్రాయేలులో దాను మనషే ఇరువురు కలిసి ఒక బలిపీఠం కట్టే ప్రయత్నం చేసినారు. तब सारे इसराइल उनके खिलाफ लड़ाई लड़ने के लिए आया. ఆ సమయంలో ఇశ్రాయేలు వారికి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చినారు. बहुत तेरे लोगों को मार डाल दिया. చాలా మందిని చంపేసినారు. कारण क्या है? కారణం ఏమిటి? इसराइल को एक ही जगह में वेदी है. ఇశ్రాయేలుకు ఒకే స్థలంలో బలిపీఠం ఉంది. इन लोगों ने अपना जगह में बनाना शुरू किया. వీరు వారి స్థలంలో కట్టడం ఆరంభించినారు. तलवार में कितने लोग मारे गए. మరి కత్తితో ఎంతమంది చంపినారు? आजकल हमारे बीच में क्या है? మరి ఈ రోజు మన మధ్యలో ఏముంది? जगह किधर मिलेंगे हल्लेलुया बोलेंगे. స్థలం ఎక్కడ దొరికితే హల్లెలూయా చెప్పేస్తూనే ఉంటారు. अच्छा भोजन मिलेगा तो हल्लेलुया बोलेंगे. మంచి భోజనం దొరికితే హల్లెలూయా చెప్పేస్తారు. आपको मालूम है एसाव क्या किया है? మీకు తెలుసు ఏశావు ఏం చేసినాడో? एक टाइम का भोजन के लिए अपना परोठा का स्थान दे दिया है. మరి ఒక పూట భోజనం కొరకై తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. इसी में कितने पास्टर लोग अपना हक को खो दिया है. మరి ఎంతమంది పాస్టర్లు తమ హక్కును విడిచిపెట్టినారు, త్యజించినారు. थोड़ा सा फायदा के लिए, కొంచెం ప్రయోజనం కొరకు, थोड़ा नाम के लिए. కొంచెం పేరు కొరకు. मेरे प्यारो, मैं आपको प्रेम से बताता हूं, अपना स्थान में अंत तक खड़ा रहे. ఓ నా ప్రియులారా, ఇది ప్రేమతో మీకు చెబుతున్నాను, మీ స్థానములో మీరు అంతం వరకు నిలబడుకొని ఉండండి. बाकी लोगों को मालूम होने तो ये लोग हर जगह में आने वाला लोग नहीं है. మిగతా వారికి అర్థం కానివ్వండి, వీరు ప్రతి స్థలంలో వచ్చేవారు కాదని. जम्मू में हमारा कलीसिया है. జమ్ములో మన సంఘము ఉంది. नया नया विश्वासी बहुत है. మరి కొత్త విశ్వాసులు చాలా మంది ఉన్నారు. प्रभु ने एक सेवा बहुत बढ़ाया है. దేవుడు సేవను చాలా విస్తరింపజేసినాడు. जम्मू में कितने बड़े बड़े चंगाई सेवा करने वाला आया. మరి జమ్ములోకి ఎంత మంది మరి స్వస్థత సభ నడిపించేవారు వచ్చినారు. हमारे एक विश्वासी भी नहीं जाता है. మా విశ్వాసులు ఒక్కరు కూడా వెళ్ళరు. पास्टर लोग कोई नहीं जाते, एक विश्वासी भी नहीं जाता है. హాస్టల్ ఎవరు వెళ్ళరు, ఒక విశ్వాసి కూడా వెళ్ళడు. उनको मालूम है दूसरे यीशु का काम है. వారికి తెలుసు ఇది మరి ఒక యేసు పని అయి ఉందని. इसलिए सेवक लोग अपना कलीसिया में दूसरा यीशु का शिक्षा अच्छी तरह दे. మరి దాని కొరకై సంఘములో పాస్టర్లైన వారు మరి ఒక యేసు గురించి చక్కగా బోధించండి. पहले आप ठीक हो जाए. మొదట మీరు సరిగాండి. आप हर जगह में जाकर घुटना टेकने का काम बंद करो. మీరు ప్రతి స్థలములోకి వెళ్లి మోకాలునే ఆ పండిక कभी नहीं करना. ఎప్పుడు చేయకూడదు. दूसरों के जिधर में सही उपदेश नहीं है, ऐसा जगह में प्रचार सुनने के लिए कभी नहीं जाना. ఎక్కడ సరైన ఉపదేశం ఉండదో ఆ స్థలములో ఉన్న వాక్యం వినడానికి ఎప్పుడు వెళ్ళకూడదు. अगर कहीं